క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 17వ వచనము. ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండునో అచ్చట స్వాతంత్ర్యము ఉండును. Where there is spirit, there is freedom. ప్రతిరోజు మనము దేవుని ఆత్మతో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? దుష్టుడు మనలను చూసి మనకి వ్యతిరేకంగా ఏమి చేయలేడు. మంత్ర తంత్రాలు మనకి వ్యతిరేకంగా ఏమి చేయలేవు. చేతపడి శక్తి మనకి వ్యతిరేకంగా ఏమి కూడా చేయలేవు. మనం జీవితంలో ముందుకు సాగుతాం కానీ ఆగిపోము. మన సంతోషాన్ని, మన ఆరోగ్యాన్ని ఎవ్వరు కూడా దొంగలించలేరు. సంఖ్యాకాండము 23:23 వాస్తవముగా మందర జాలము యాకోబు మీద పని చేయదు, శకునములు ఇశ్రాయేలీయుల విషయములో నిస్సహాయకములు. అవును, కాబట్టి మనం చేయాల్సిన పని ప్రతిరోజు ఉదయకాలమే లేచి, దేవా నన్ను నింపండి, మీ ఆత్మతో నింపండి అని అడగాలి. మన నిద్రను మనం త్యాగం చేసి లేచి దేవునితో మాట్లాడాలి. సామెతలు 13వ అధ్యాయము 4వ వచనము, సోమరిపోతు అన్నమును ఆశించును గాని వానికి తిండి దొరకదు, కష్టించి పనిచేయు వానికి అన్నియు సమృద్ధిగా లభించును. కష్టపడి పని చేయాలి. దేవునితో మాట్లాడటానికి, ప్రార్థించటానికి మనము ఎల్లవేళలో సిద్ధంగా ఉండాలి. సంసోను జీవితంలో మనం చూస్తున్నాము, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వస్తున్నాడు. అప్పుడు యూదులు అతన్ని చూసి ఈ విధంగా అంటున్నారు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము వచనములు 12 నుండి, యూదులు అతనితో, మేము నిన్ను పట్టుకొని పోయి ఫిలిస్తీయులకు అప్పగించేదము అని పలికిరి. సంసోను, మీరు నన్ను చంపము అని ప్రమాణము చేయుడనెను. యూదులు అతనితో, మేము నిన్ను చంపదలుచుకోలేదు, నిన్ను బంధించి ఫిలిస్తీయుల చేతికి అప్పగించేదము అని పలికిరి. అంతట యూదులు అతనిని 2 క్రొత్త త్రాళ్ళతో బంధించి కొండ గుహ నుండి వెలుపలికి కొనివచ్చిరి. సంసోను లేగి పట్టణమునకు రాగానే ఫిలిస్తీయులు అతనిని చూచి పొంగిపోయి వెర్రి కేకలు వేసిరి. అంతట యావే ఆత్మ సంసోనును ఆవగింపగా అతని బంధములన్నీ నిప్పంటుకొనిన నార త్రాళ్ళ వలె నయ్యను, త్రాటి కట్టులన్నీ సడలిపోయను. ఎప్పుడైతే పవిత్ర ఆత్మ అతని మీద దిగి వచ్చిందో హేరాళంగా ఆ కట్టులు అన్నీ కూడా విప్పబడినాయి. అవును, పవిత్రాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు
సైతాను కట్టులు మరియు రకరకాలైన అంధకార కట్లు క్రియలు విప్పబడి దేవుడు మనకు విడుదల వసగుతారు. వేర్ దేర్ ఈస్ స్పిరిట్ దేర్ ఈస్ ఫ్రీడమ్. పవిత్రాత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వేచ్ఛ, విడుదల. ప్రతి ఒక్కరూ పవిత్రాత్మతో నింపబడటానికి సిద్ధంగా ఉండండి. కానీ అదే సంసోను ఎప్పుడైతే పవిత్రాత్మతో నింపబడటానికి బదులుగా సోమరిపోతుగా మారటం ప్రారంభించాడో, చెయ్యకూడని పనిని చేశాడో, వెళ్ళకూడని చోటకి వెళ్ళాడో, చెప్పకూడని రహస్యాన్ని ఎప్పుడైతే చెప్పాడో పవిత్రాత్మను పోగొట్టుకున్నాడు. ఆ రహస్యాన్ని ఆ స్త్రీకి తెలియజేస్తున్నాడు. ఏమని? నా తలను, ఆ వెంట్రుకలను క్షౌరం చేసినట్లయితే, తీసినట్లయితే నా బలము పోతుంది, నేను నా బలమును కోల్పోతాననేటువంటి రహస్యాన్ని తెలియచేశాడు. ఆ స్త్రీ శత్రువులకి చెప్పి పిలిపించి ఆయన వెంట్రుకలను క్షౌరం చేసిన తర్వాత, తీసిన తర్వాత అతడు తన బలమును కోల్పోయాడు. అప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి అతనిని పట్టుకున్నారు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20-21. టెలీలా సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చుచున్నారు అని కేక పెట్టెను. అతడు నిద్ర మేల్కొని మునుపట్టి వలెనే బయట పడుటకు భుజములు జాడింపవచ్చును కదా అనుకొనెను. కానీ ప్రభువు తనను విడనాడెనని సంసోనునకు తెలియదు. అంతటా ఫిలిస్తీయులు సంసోనును బంధించి అతని కన్నులను పెరికివేసి గాజాకు నడిపించుకొని పోయిరి. 2 కట్ల ఇత్తడి గొలుసుతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను వారి చెరలో తిరగలి విసురు వాడయ్యను. ఇదే పరిస్థితి. దేవుని ఆత్మను కోల్పోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మను మనం ఎల్ల వేళలో పోగొట్టుకోకూడదు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:30 దేవుని పవిత్రాత్మను విచారమును ముంచరాదు. దేవుని ఆత్మను విచారమును ముంచరాదు. ఒకవేళ దేవుని ఆత్మను విచారంలో ఉంచుతున్నారంటే కారణం ఏమిటి? మరల అదే పాపంలో పడిపోతున్నారా? మరల అదే బలహీనంలో పడిపోతున్నారా? ఎక్కడ పడిపోతున్నారు? ధ్యానించండి, సరి చేసుకో. పవిత్రాత్మను సంతోషపరచు, దేవుణ్ణి సంతోషపరచు. దేవుడు మీతో ఉండి గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనములో యేసు ప్రభువు అంటున్నారు, ఏమని? మీరు అడగండి, అడిగినట్లయితే దేవుడు మీకు వసగుతారు. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెదకిన ప్రతి వానికి దొరకును, తట్టిన ప్రతి వానికి తెరువబడును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా పవిత్ర ఆత్మను అడుగుతాం. దేవా, నన్ను నింపండి, నాకు కావాలి, అభిషేకం కావాలని అడిగి పొందుకో, స్వీకరించుకో. మహిమగల జీవితం జీవించు, జయ జీవితం జీవించు. సైతాన్ని కాళ్ళతో త్రొక్కు, గొప్ప కార్యాలు చేయి. యేసు ప్రభువు అంటున్నారండి,
లూకా 4:18 ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ. దేవుని ఆత్మ నా పైన ఉన్నది అని అంటున్నారు. అదేవిధంగా ఎల్లవెల్ల చెప్పుకో, దేవుని ఆత్మ నా మీద ఉంది అని చెప్పు. ఉరికి పని చేయి, ఎల్లవెల్ల దేవునితో ప్రార్థన చేయి. నిద్ర నుండి ఉదయకాలమే లేచి ప్రార్థన చేయి. ఈ చలికాలంలో దేవా నన్ను ఉదయకాలం లేపండి అని ప్రార్థన చేసి పడుకో. దేవుడు మిమ్మల్ని లేపుతారా లేదా చూడండి. నేను 4 గంటలకు లేవాలి, నన్ను లేపండి అని దేవునితో మాట్లాడి పడుకోండి. తప్పకుండా కరెక్ట్ టయానికి దేవుడు మిమ్మల్ని లేపుతారు. ప్రార్థన చేయవచ్చు. చలికాలం కదా, లేటుగా లేవచ్చు అని పడుకోవద్దు. సోమరిగా ఉండవద్దు, మీ ఆశీర్వాదాన్ని కోల్పోతారు. సోమరిగా ఉండవద్దు, దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు కోల్పోతావు. సోమరిగా ఉండవద్దు. ఉరికి హుషారుగా ఉండటానికి నేర్చుకో. దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తారు. లేదంటే సంసోనులాగా మన అభిషేకాన్ని కోల్పోయి శత్రువు చేతిలో మనం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మోషే వలె, నెహెమియా వలె, ఎస్తేర్ వలె, యూదిత్ వలె ప్రార్థన చేయి. దేవుని అడుగు, పవిత్రాత్మ అభిషేకం కొరకు ప్రార్థించు. దేవుడు దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించండి. పిల్లల్ని దేవునికి సమర్పించండి. మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. మీ బలహీనతలు, పాపపు కార్యాలన్నింటిని దేవునికి సమర్పించి అడగండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, ఇదిగో ఈ దైవ సేవకురాల్ని దీవించండి ప్రభువా. ఇదిగో యేసయ్యా, ఇదిగో తల్లిదండ్రులను దీవించండి, పిల్లల్ని దీవించండి, యువకులను దీవించండి, పెద్దలను దీవించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని ఇదిగో తలంచుకొని బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకండి, దీవించండి. మీ ఆత్మతో, శక్తితో, కృపతో నింపండి. దీవించుము రాజా, మహిమగల రాజా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. మీ అభిషేకంతో నింపండి. పవిత్రాత్మ శక్తి అభిషేకం అందరి మీదకి దిగి వచ్చిన గాక. Receive the spirit of the Lord. Receive the anointing of the Lord. దేవుని అభిషేకం మీ మీదకి కురిపింపబడును గాక. యేసే హస్తం నిన్ను తాకును గాక. యేసే మీతో ఎల్లవెల్ల ఉంటును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, తాకండి, అభిషేకించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసే శత్రువు క్రియలు, సైతాను క్రియలు యేసు నామములో శపింపబడును గాక. యేసు పరిశుద్ధ నామములో శపింపబడును గాక. వ్యాధులు యేసే ఆత్మ, పవిత్రాత్మ చేత వ్యాధులు ఇదిగో ఈ సమయంలో శపింపబడును గాక. వ్యాధులు యేసు నామములో పవిత్రాత్మ చేత మాయమగును గాక. వ్యాధులు యేసు నామములో కాల్చివేయబడును గాక. యేసయ్యా, మీ ఆత్మతో నింపండి. వేర్ దేర్ ఇస్ స్పిరిట్ దేర్ ఇస్ ఫ్రీడమ్. మీ ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ విడుదల, స్వేచ్ఛ. యేసయ్యా, ఈ వ్యాధి నుండి విడుదల యేసే వసగుతున్నాడు. క్యాన్సర్ వ్యాధి నుండి విడుదల దేవుడు వసగుతున్నాడు. యేసయ్య వసగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. తాకండి, ముట్టండి, అభిషేకించండి. కడుపు సంబంధించిన వ్యాధులు యేసు నామములో మాయమగును గాక. క్యాన్సర్, అల్సర్ యేసు నామములో మాయమగును గాక. తలనొప్పి యేసు నామములో మాయమగును గాక. గొంతు నొప్పి యేసు నామములో తొలగిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతపడి క్రియల నుండి విడుదల, యేసు నామములో విడుదల, విడుదల. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మీ అందరినీ తాకి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.